నువ్వు నీ భర్తని క్షమించు. ఈ నిర్ణయమే నీకు మంచిదవుతుందమ్మా. రాణి గారు, మీరేం మాట్లాడడం లేదేంటి? మీరు ఏం మాట్లాడకుండా ఉంటే మాకెలా అర్థమవుతుంది మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు, అలాగే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని? అవును రాణి, భీం చెప్పింది నిజమే. నువ్వు మాకు చెప్పు. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు రాణి. అది ఏ రోజో నాకు గుర్తులేదు, కానీ నా ప్రేమ అదే రోజు చచ్చిపోయింది. ఆ రోజు నేనేమనుకున్నానంటే, నేను ఏం చేసినా సరే నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తావులే అని. అలాగే నువ్వు అన్నది కూడా నిజమే. నేను భర్త నుండి కేవలం ఒక మగాళ్ళ మారిపోయానంతే. ఎలాంటి మగాడినంటే, నా భార్య ఎప్పుడూ నాకు బానిసలా పడుండాలని కోరుకున్నాను, నాకు సేవ చేస్తూ ఉండాలని. అందుకే ఇప్పుడు నీ కళ్ళలోకి నేను చూడలేకపోతున్నాను. అందుకే నేను ఈ గ్రామాన్ని వదిలేసి వెళ్తున్నాను. బాలా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు బాలాని ప్రేమిస్తున్నావు. ఇద్దరు సంతోషంగా ఉండండి. అలాగే ఈ కుటుంబం మీ ఇద్దరిని సంతోషంగా చూసుకుంటుంది. అన్నట్టు రామ్జీ బాబాయ్, భీమరావు, మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. వెళ్ళడానికి ముందు నేను మీకు నిజం చెప్పాలి. నేను మనసు లోపలే మీ అందరినీ చాలా ద్వేషిస్తుండేవాణ్ణి. మీరందరూ చిన్న జాతి వాళ్ళని. కానీ నేను నిస్సహాయుణ్ణి, అందుకే నా ద్వేషాన్ని వ్యక్తం కానిచ్చేవాణ్ణి కాదు. కానీ మీ అందరూ చూపించిన ప్రేమ నాకు జాతి విషయంలో నా అభిప్రాయాన్ని మార్చేసింది. మీరందరూ నన్ను క్షమించండి. నువ్వు మొదటిసారి నా ప్రాణాల్ని కాపాడినప్పుడు అప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. కానీ నువ్వేం చెప్పనే లేదు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకోలేదు బాలా? కనీసం నేను ఎవరి దగ్గర ఉండేదాన్నంటే నాకు మందు రాసేవాడి దగ్గర, అంతేకాని నన్ను కొట్టేవాడి దగ్గర కాదు. బాలా, నన్ను తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ప్రతిరోజు దెబ్బలు తినాలనుకోవడం లేదు. నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. వద్దు బాలా, నువ్వు ఇలాంటిది చేయడానికి వీల్లేదు. నేను ఎందుకు చేయకూడదు? ఏదేమైనా సరే ఇతను నా భర్త. నేను ఈ బాలాను నా వలలో ఇరికిస్తాను. వీడికి వీడి కుటుంబానికి పెద్ద జాతి వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవడం మహా సరదా కదా. బాలా, నిజానికి నీ కుటుంబం నాకు అందరికంటే పెద్ద శత్రువు. కానీ అంత అంటారు కదా, ప్రేమలో మోసపోయిన వాళ్ళు ఒకరికొకరు మంచి మిత్రులు కాగలరని. నిజం చెప్తున్నాను బాలా, చాలా ఏళ్ల క్రితం నేను ఒకరిని ప్రేమించాను. ఇక నీలాగే నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆ సమయంలో ఇదే నాకు సహకరించింది. ఇది తీసుకో బాలా, నువ్వన్నిటినీ మర్చిపోతావు. నేను నిజం చెప్తున్నాను బాలా, తీసుకో. బాలాన్న ఎక్కడున్నాడు?
కోపంలో ఆయన ఏదైనా తప్పటడుగు వేస్తాడేమో. మీరెక్కడికి వెళ్తున్నారు? తెలీదు. నువ్వు నీ జీవితాన్ని బాలాతో గడుపు. ఇక నేను నీకు ఏమేం చేశానో ఆ భారంతోనే నా జీవితాన్ని గడిపేస్తాను. మరి నేను చేసిన దానికేంటి? ప్రతిసారి మీ గురించి ఆలోచించుకొని నిర్ణయించుకుంటారు. ఒక్కసారి కూడా ఆలోచించలేదా నేను మిమ్మల్ని ఎందుకు కాపాడాను? ఎవరిని ప్రేమించేదాన్ను? తనకెందుకు కోపం తెప్పించాను? ఒకప్పుడు కూడా మనం కలిసి ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. ఇక ఇప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూడు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఏం అపార్థం చేసుకుంటున్నాను? నీకేమనిపిస్తోంది? మీరు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే అంత చక్కబడిపోతుందనా? ఇలా ఆలోచించలేదా? లోకులు నన్నేమనుకుంటారో? ఒక విధవ చరిత్రహీనురాలైన ఆడది రెండో వివాహం చేసుకుందని, ఆ తర్వాత ఇంకెవరినో ప్రేమించిందని, తర్వాత తనను కూడా మోసం చేసిందని, తను విధవగా సవ్యంగా ఉండలేకపోయింది, ఒకరికి భార్య కాలేకపోయింది, ప్రియురాలిగా కూడా. నువ్విప్పుడు నిజంగా నాతో కలిసి ఉండాలనుకుంటున్నావా? నాకు తెలీదు, కానీ ఒకవేళ అలా కోరుకుంటుంటే బాల చేతుల్లో నిన్ను చావనిచ్చుండేదాన్ని. నిజంగానే నాకు తెలీదు. నేను ఎవరి దగ్గర ఉండాలనుకోలేదు. ఎవరికి నేను దూరంగా పారిపోతున్నాను. తన ప్రాణాలు నేను ఎందుకు కాపాడాను? ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా నా దృష్టిలో మీకు ప్రాధాన్యత ఉందని. కానీ మీకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరు కేవలం వెళ్ళాలంతే. సరే అయితే మీరు వెళ్ళండి. ఇక ఎప్పటికీ మళ్ళీ తిరిగి రావద్దు. వెళ్ళండి, వెళ్ళండి, ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. నన్ను క్షమించురాడు, నన్ను క్షమించు. లేదు, నేను క్షమించను. మరి శిక్ష వేస్తాను. నువ్వు శిక్ష ఏంటో చెప్పు. నువ్వు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. జీవితం అంతా తోడుగా ఉండాల్సి ఉంటుంది. నేను నీ శిక్షకు అంగీకరిస్తున్నాను. నేను మాటిస్తున్నాను, నేను జీవితమంతా నీకు తోడుగా ఉంటాను. నీకు ఎప్పటికీ ఆరోపణ చేసే అవకాశం ఇవ్వను. సందేశ్, మీరు మీ సామాన్లు తీసుకొని మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. పదరాణి, మనం బాలాతో సహా అందరితో కలిసి సామాను మొత్తం సర్దుకుందాం. వద్దు, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడే ఈ క్షణమే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఒక అపరాధిగా అలాగే భార్యగా ఉండలేను. దానికంటే నేను మోసగత్తెలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అదే మంచిదవుతుంది. మీకే కాదు, ఇక్కడున్న అందరికీ, అలాగే బాలాకి కూడా. చూడు రాణి, బాలా చుట్టుపక్కల ఉండటంలో నాకేం ఇబ్బంది లేదు. అలాగే ఒకవేళ మనం ఇక్కడే ఉంటే బాలాను మిత్రుడిగా చేసుకుని అర్థమయ్యేలా చెప్పొచ్చు. లేదు, బహుశా నేను నాకు అర్థమయ్యేలా చెప్పుకోలేనేమో. అయినా నన్ను నేను పంచుకుని బతకలేను. అలాంటప్పుడు నేను కేవలం కష్టపెట్టగలనంతే.
మిమ్మల్ని బాలాను, అలాగే నన్ను నేను కూడా. బాల నిరపరాధి, అపరాధి నేను, మీరు. అందుకే నేను నా సామాన్ని తీసుకొస్తాను. తర్వాత మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. చూడు సందేశ్, రాణి నిర్ణయం మంచిదే. నీకే కాదు, రాణికే కాదు, మా బాల కూడా మంచిదే. నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. వదులు. వద్దు బాలా, నువ్వు అలాంటిదేం చేయడానికి వీల్లేదు. నేను ఎందుకు చేయకూడదు? ఏదేమైనా సరే, కానీ ఇతను నా భర్త. అసహనం, దుఃఖం, కష్టం ఏవైనా తగ్గిపోయాయా? ఇదిగో, దీన్ని కూడా తాగు. నన్ను నమ్ము, ప్రభావం చూపిస్తుంది. చూస్తుంటే నువ్వు రాణిని చాలా ప్రాణంగా ప్రేమించావనిపిస్తోంది. అందుకే ఒక్క సీసా ప్రభావం చూపించలేదు. దీన్ని తాగు బాలా. దీన్ని తాగుతూ తాగుతూ నాకు నీ ప్రేమ కథంటూ చెప్పు. తీసుకో బాలా, చెప్పు. నువ్వు మొదటిసారి నా ప్రాణాలు కాపాడినప్పుడు అప్పటి నుంచే నువ్వంటే నాకు ఇష్టం. కానీ నువ్వేమి చెప్పనే లేదు. బాలా, నన్ను తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ప్రతిరోజు దెబ్బలు తినాలనుకోవడం లేదు. చూడు బాలా, నా మీదొట్టే. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ముందే భగవంతుడు ఒకసారి నన్ను విధవం చేశాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకు. బాలా, నువ్వు నన్ను క్షమించు. నేను జీవితంలో ఏం చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, కానీ నీ అపరాధిలాగా ఉంటాను కదా. ఒక మాట చెప్పడానికి వచ్చాను. చెప్పు. ఏదైతే మీరు మీ భర్త అలాగే బాలా అనే విషయంలో జరిగిందో దాని గురించి మిమ్మల్ని మీరు దోషిగా భావిస్తూ జీవితమంతా బాధపడుతూ ఉండకండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జరిగిందంతా మర్చిపోండి. దాంతో మీ జీవితం తేలికగా మారిపోతుంది. అలాగే ఇక్కడ బాలా అన్నయ్య కూడా మేము మెల్లమెల్లగా నచ్చ చెప్పేస్తాము. అలాగే జీవితంలో కొన్ని విషయాలు ఎంత త్వరగా మర్చిపోతే అది మనకు అంత మంచిదవుతుంది. జీవితంలో అన్నిటికంటే ఇష్టమైంది, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని మర్చిపోవడం జరుగుతుందా? లేదు. అవును, కానీ అది లేకుండా కూడా బతకడం సాధ్యమే. అలా బతకడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది, నిజమే. అయినా నేను బతుకుతాను. నేనేమంటున్నానంటే, నేనిప్పుడు
వెళ్ళి ఆ మోసగత్తెను బతిమలాడడం మంచిదేనా? బాలా, నాకేమనిపిస్తుందో అది వదిలే. నా కోరిక ఏంటంటే నువ్వు, రాణి ఇంకా తన భర్త సందేశ్ మీ ముగ్గురు కలిసి భీమ్రావ్ ఇంకా తన ఇంటి పరువుని మట్టిపాలు చెయ్యాలని. చూడు, ఆ మోసగత్తె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు అన్నది నిజమే. నేను ఇప్పుడే వెళ్ళి తన్ని బతిమాలుతాను. ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు బ్రతిమలాడడం మంచిదే. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. రాణి, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తుంటే స్వామీజీ, నమస్కారం స్వామీజీ. స్వామీజీ, చాలా సంతోషకరమైన సమాచారం తీసుకొచ్చాం. స్వామీజీ, నేను బాలాను పూర్తిగా సారా మొత్తులో ముంచేశాను. అవును స్వామీజీ, మత్తులో మునిగిపోయి తను దారిలో పడిపోయి ఉన్నాడు. రామ్జీ సక్పాల్ కొడుకు సారా తాగి రోడ్డు మీద పడిపోయాడా? చాలా ప్రశాంతంగా ఉంది ఈ వార్త విని. కానీ ఒక్కటి, ఇక నుంచి తను మారిపోయే అవకాశం ఇవ్వద్దు. బెంగపడకండి స్వామీజీ, ఇక తనెప్పటికీ మారిపోలేడు. మీరే ఆలోచించండి స్వామీజీ. మిలిటరీ వాడి కొడుకు మత్తులో మునిగిపోయి తడబడుతూ వెళ్తుంటే జనాలు చూశారనుకోండి, అప్పుడు రామ్జీ కుటుంబం పరువు మొత్తం గాలిలో కలిసిపోతుంది. అలాగే సేట్ గారు, ఈ భీమరావు తన నోటితోటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈశ్వరుడు రామ్జీ కుటుంబం మీద బాలా అనే పేరుతో మచ్చ వేశాడు. స్వామీజీ, స్వామీజీ నన్ను కాపాడండి. స్వామీజీ నన్ను కాపాడండి, నన్ను కాపాడండి స్వామీజీ. స్వామీజీ నన్ను కాపాడండి. స్వామీజీ నన్ను కాపాడండి. స్వామీజీ, పోలీసులు ఇప్పటికీ నా వెంట కుక్కలా పడుతూనే ఉన్నారు. ముందు ఇది చెప్పు, అసలు ఎవరు నువ్వు, ఏం చేసావో ముందు చెప్పు. నేను అబద్ధం చెప్పను స్వామీజీ. నా దగ్గర మరో ఉపాయం ఏది లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను. నేను ఈ ప్రాంతంలోని వాడినే. రాత్రి దొంగతనాలు చేస్తుంటాను. నేను చాలా దొంగతనాలు చేశాను. కానీ మొన్న రాత్రి ఒక గుడిలోంచి ఈశ్వరుని విగ్రహానికున్న బంగారు కళ్ళను దొంగిలించాను. ఇదిగో బాబు, ఆగు. చూడు బాబు, స్టేషన్ దాకా దిగబడతావా? రాణి,
ఏంటి? ఇక ఈ విషయంలోనే పోలీసులు నా వెంట పడుతున్నారు. నేను నా కళ్ళారా చూశాను స్వామీజీ. స్వామీజీ దర్బారులో పోలీసుల పరిస్థితి ఎలా మారుతుందో. అందుకే ఇదొక్కటే చోటుంది, ఇక్కడ నాకు రక్షణ దొరుకుతుంది. నన్ను కాపాడండి స్వామీజీ, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. పాపి, దుర్మార్గుడా, ఈశ్వరుని గుళ్ళోనే దొంగతనం చేస్తావా? పైగా రక్షణ కోసం స్వామీజీ దగ్గరికే వచ్చావా? నీకు సిగ్గనిపించడం లేదా?